మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి చదువుకునే ముందుగా కొన్ని సాక్ష్యాన్ని చదువుతూ దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందామండి. నిన్నటి దిన మన దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క సేవకుల కొరకు ప్రత్యేకమైన ఒక గదిని కడుతున్న సమయంలో స్టాండ్ మీద నుంచి జారిపోయి చిన్ని గాయాలు తగిలినాయి. దేవుని యొక్క కృప చొప్పున ఏం కాలేదు. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటలో మన జీవితాలలో ఏ విధమైన చేతనైనా ఆ యొక్క స్థితిని బట్టి రక్షించగలిగిన దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. నిన్నటి దినం మనతో మాట్లాడిన మాటను బట్టి నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని నిన్న మాట్లాడిన మాటను బట్టి అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతను తప్పించదను అని చెప్పాడు. ఆ మాటను బట్టి దేవుడు నా జీవితంలో నిన్నటి దినమున నెరవేర్చాడు. దేవుడి కృప చొప్పున ఎలాంటి అపాయకరమైన పరిస్థితి కలగకుండా చిన్ని గాయాలతో దేవుడి కృప చూపించి ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో కృతజ్ఞుడై జీవిస్తున్నాను. దేవుని యొక్క లేఖనాలు బట్టి చెబుతున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఆ మాటలు మనం తునీకరించవద్దు. ప్రతి ఒక్క విషయాల్లో దేవుడు ఏ సమయమున ఎలా మాట్లాడతాడో తెలియదు. ఏ విధమైన చేతనైనా ఆ యొక్క కార్యం సఫలపరచబడాలంటే మనకి మన జీవితాలలో దానిని అనుసరించి జీవించగలిగిన వారమైతే దేవుడు వాటి పట్ల మన జీవితాల్లో నెరవేర్చగలిగిన దేవుడు మనం నమ్ముతున్నాం. ఆయన ప్రేమించుటలో కానీ ఆయన యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా మన యొక్క హృదయాన్ని సరిగా ఉంచుకోమంటున్నాడు కదా. మన జీవితాల్లో ఆ విధమైన స్థితిలో ఉంటే దేవుడు నెరవేర్చవలసినవన్నీ చక్కగా నెరవేర్చేస్తాడు. దావీదు గారు తమ జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడినా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి స్తుతించుట మర్చిపోయేవాడు కాదు. స్తుతించుట తన జీవితంలో విడిచేవాడు కాదు. అందుని బట్టి దేవుని యొక్క సన్నిధిలో తన యొక్క స్థితి అపాయకరమైన పరిస్థితులే కలిగినాయి. ఎన్నో పర్యాయాలు తన జీవితంలో అపాయకరమైన పరిస్థితే కలిగింది. తన యొక్క మామైన సౌలుగా పిలువబడుతున్న వ్యక్తి చేతనే అనేక పర్యాయాలు తన జీవితంలో అపాయకరమైన స్థితిని పొందుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇద్దరు మనతో మాట్లాడుతున్న మాటలో చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఆ లేఖనాలు బట్టి చదువుతున్న మాటల్లో మనం ఈ దినం మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు అంటే ఒక పౌలు యొక్క అనుభవాలు మనం నేర్చుకుందాం. పౌలు యొక్క స్థితి ఎలాంటిదో, చెరసాలలో ఉన్నప్పుడు తన జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించుకున్నాడో ఆ అనుభవాలను మన జీవితాల్లో నేర్చుకుందాం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 25వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటలను బట్టి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క పౌలు శీల దేవుని యొక్క సన్నిధిలో చెరసాలలో ఉన్న వారు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుతూ ఉన్నారు, స్తుతించేవారుగా కనబడుతున్నారు, ప్రార్థించేవారుగా కనబడుతున్నారు. వీరి జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నారు? చెరసాలలో ఉన్న తమ జీవితాలు దేవుని ఎదుట దేవుని యొక్క సన్నిధిలో వారికి ఇచ్చిన సమయంలో దేవుని యొక్క సన్నిధిని స్తుతించుట మానలేదు, ప్రార్థించుట మానలేదు, పాటలు పాడుట వారి జీవితాల్లో మానలేదు. దేవుని యొక్క సన్నిధిలో అత్యానంద భరితులై దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్న సమయాల్లో అంట అక్కడ ఉన్న బంధకాలన్నీ విడిపించబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మనం ఎక్కడ ఏ ప్రాంతంలో మన జీవితాల్లో మనం ఆరాధించగలిగిన వారమైతే ఆ స్తుతించుట ప్రార్థించుట మన జీవితాల్లో పాటలు పడుతూ ఆరాధించామంటే అక్కడున్న పరిస్థితులన్నిటినీ దేవుడు కనుమరుగై చేసి అనేకమైన గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు
మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడున్న పరిస్థితి ఏమిటి? చెరసాలలో ఉన్నారు, దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ పాడుతూ ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ ప్రార్థన వలన అక్కడ గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించబడ్డాయి. అంటే బంధకాలలో ఉన్న వారందరికీ ఆ బంధకాలన్నిటినీ విడిపించడానికి, ఆ చెరసాలలో ఉన్న వారి యొక్క జీవితాలలో ఆ చెరసాల నుంచి విడిపించడానికి అక్కడ ఉన్న అన్ని బంధకాలు విడిపించబడ్డాయని చెబుతుంది. అయితే ఇక్కడ పౌలు గారి యొక్క అనుభవంలో ఏం చేయబడ్డాడంటే, ఒకటి పాటలు పాడుతూ ఉన్నాడు, రెండు స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అది ఏ స్థితిలో అయినా నీ జీవితంలో శ్రమలో ఉండవచ్చు, నీ జీవితంలో ఏదైనా బాధాకరమైన పరిస్థితి ఉండొచ్చు, ఏదైనా నువ్వు బంధకాలలో నీ యొక్క స్థితిని బట్టి ఏదైనా నీ జీవితంలో ఆగిపోయిన స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. కానీ నీవు దేవుని సన్నిధిలో స్తుతించుట మర్చిపోకుండా ఆయన సన్నిధిలో నువ్వు చేసావంటే నీ జీవితంలో గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు మన దేవుడు. కీర్తనలు 50వ అధ్యాయము 23వ వచనం చదువుకుందామండి ఒకసారి. 23, 22 వచనం త్వరగా చదవండి. కీర్తనలు 50వ అధ్యాయం 22వ వచనము. చదవండి ఇంకో వచనము. మార్గమును సిద్ధపరచుకొనెను. ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాట 22వ వచనంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దేవునిని మరచువారలా దీనిని యోచించుకోండి, లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. దాన్ని తప్పించేవాడు ఎవడో ఉండడు, దాని నుంచి నిన్ను రక్షించేవాడు ఎవడో ఉండడు, ఆ శ్రమ నుంచి ఆ బాధ నుంచి నిన్ను విడిపించగలిగిన వాడు ఎవ్వడు ఉండడు అంటున్నాడు. అంటే ఇక్కడ అంటున్న మాటలో దేవునిని మర్చిపోయిన స్థితిలో అతడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, అతని యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడుతున్నాడో ఆ విధమైన స్థితి నుంచి రక్షించేవాడు ఎవడైనా కాపాడేవాడు కనపడ్డం. కానీ ఇక్కడ అంటున్న మాటలో చెరసాలలో ఉన్నవాడు, ఈ బంధకాలలో ఉన్నవాడు, ఈ బంధించబడిన స్థితిలో ఉన్నవాడు దేవుని సన్నిధిలో స్తుతిస్తున్నాడు. ఇక్కడ అంటున్నమాట, స్తుతి యాగం అర్పించేవాడు తను దేవుణ్ణి మహిమపరుచుతున్నాడని, తన జీవితంలో రక్షణ కనపరుచున్నట్లుగా మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు అంటుంది. ఈ దినమున మన జీవితాల్లో బ్రతికున్నామంటే ఆయన సన్నిధిలో మనం స్తుతించిన స్తుతి మన జీవితాలలో రక్షణ అనే మార్గంలో మనం సిద్ధపరిచి దేవుడు రక్షిస్తూనే ఉన్నాడు. అందుకే అంటాడు యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో అంటాడు, 12వ వచనం అనుకుంటా, అక్కడ అంటాడు, ఏమంటాడంటే, సజీవులే కదా నేను స్తుతించదరు, మృతులు నీకు స్తుతులు పలకవు అంటాడు. సమాధిలోనికి దిగిన వారు ఆయన సత్యమును ఆశ్రయించలేదు అంటారు. పాతాళమును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవంటున్నాడు. కానీ ఈ దినమున మన జీవితాలలో సజీవులుగా ఉన్నామంటే ఆయన సన్నిధిలో మనం స్తుతించుటను బట్టి మన జీవితాల్లో మనం బ్రతికించబడ్డాం. ఈ స్తుతి ద్వారా మన జీవితాల్లో ఉన్న స్థితిని దేవుడు మార్చగలిగి మనల్ని రక్షిస్తూ ఆ చెరసాలలో ఉన్న బంధకాలలో ఉన్న ఆ బంధకాల నుంచి విడిపించగలిగిన దేవుడిని మనం ఆరాధించాము కనుకని ఆయన మన జీవితాలలో ఉన్న ప్రతి బంధకాలన్నిటిని విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క పౌలు గారిగా అపోస్తులైన పౌలుగా మార్చబడిన ఈ యొక్క వ్యక్తి జీవితంలో అనుభవం కలిగిన స్థితిలో ఏం చేపట్టాడంటే పాటలు పాడుతూ దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు.
ఈ ప్రార్థన అక్కడున్న పరిస్థితులన్నిటినీ మరుగు చేసేసింది. ఈ ప్రార్థన అక్కడున్న ప్రతి ఒక్క బంధకాలన్నిటినీ తెంపించే వేసే విస్తముగా మార్చబడిద్ది. అక్కడున్న బంధకాలన్నిటిని విడిపించగలిగిన శక్తి ఆ ప్రార్థనలో ఉంది, ఆ యొక్క స్థుతిలో ఉంది. ఆ స్థుతి ద్వారా ఆ స్థితి మార్చిన దేవుడు, ఆ స్థుతి ద్వారా అక్కడున్న ప్రతి బంధకాలను విడిపించగలిగిన దేవుడు. అయితే ఈ దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీవు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించగలిగితే, నీవున్న ప్రాంతంలో నీ యొక్క స్థితిని బట్టి నువ్వు స్తుతించగలిగి, ప్రార్థించగలిగి, పాటలతో ఆయనను మహిమపరచగలిగితే, దేవుడు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో నివాసం ఉన్నా ఆ ప్రదేశంలో దేవుడు నీ ద్వారా అక్కడున్న ప్రతి బంధకాలను విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మనం అనుకుంటూ ఉండొచ్చు, ఇది నా వలన సాధ్యమా, ఇది నా వలన ఇది నా జీవితంలో ఈ విధమైన స్థితి నుంచి విడిపించగలుగుతానా అని నువ్వు అనుకోవచ్చు. కానీ మనం నమ్ముకున్న దేవుడు ఒక శక్తిమంతుడు, ఆరాధించగలిగిన దేవుడు మన జీవితాలలో రక్షణ కనపరుస్తూ అంటున్నాడు. ఈ రక్షణ కనపరచడానికి ఈ స్తుతి ఆయనను మహిమపరుస్తుంది. ఈ స్తుతి ద్వారా మన జీవితాలలో రక్షణ మార్గాన్ని మనం సిద్ధపరచుకున్నాం ఉంటుంది, కాపాడబడుతున్నాం. అంటే ఈ రక్షణ జీవితంలో మార్గమును మనం సిద్ధపరచుకున్న వారిగా మనం మార్చబడితే, మనకున్న ప్రాంతంలో ఎవరైతే బంధకాలలో ఉన్నారో, ఎవరైతే చెరసాలలో ఉన్నారో, ఎవరైతే శ్రమ అనే బాధ, చెరస అని ఉండొచ్చు, వారి జీవితాలలో ఏ విధమైన రోగం చేత శరాలు ఉండొచ్చు, ఏ విధమైన చేత వారి జీవితాలలో ఏదైనా కోర్టు సమస్య, ఏదైనా అపవాది యొక్క సమస్య, అపవాదిలో తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి. కానీ అక్కడున్న నీవు దేవుని యొక్క సన్నిధిలో స్తుతించటను బట్టి అక్కడ గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించగలిగిన దేవుడు, మనం ఆరాధించగలుగుతున్న దేవుడు, ఆరాధనకు యోగ్యుడైన దేవుడు. మనము మన జీవితాలలో ఆ స్తుతి ద్వారా దేవుడు అనేకమైన బంధకాల నుంచి విడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యంలో అంటాడు 12వ అధ్యాయంలో అనుకుంటా, అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తుందంట. ఎవరి కోసం అంటే పేతురు, అపోస్తులైన పేతురు కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు? ఈ యొక్క వ్యక్తి చెరసాలలో ఉన్నాడు. ఇతని యొక్క జీవితంలో ఆ చెరసాలలో ఉన్న పరిస్థితి నుంచి దేవుడు అక్కడ ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఏం చేశాడు అంటే, అక్కడ వారు ఏం చేస్తున్నారంటే ఆసక్తితో, సంఘం అయితే ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తుంది అంట. ఆమేన్. ఎక్కడైతే ఈ ప్రార్థన జరుగుతుందో, ఎక్కడైతే వీరు స్తుతిస్తున్నారో, ఎక్కడైతే వారు ఆరాధిస్తున్నారో, దేవుని యొక్క సన్నిధిలో పాడుతూ దేవుని యొక్క మహిమపరుస్తూ వారు ప్రార్థిస్తున్న ప్రదేశానికి అద్భుత ఆశ్చర్యకార్యం జరిగించగలిగిన దేవుడు అక్కడ చేసి ఉన్నాడు. ఏమేమి చేసి ఉన్నాడు అంటే, ఎవరైతే ఈ చెరసాలలో ఉన్నాడో ఆ దైవజనుడైన పేతురు గారిని దేవుడు ఏ ప్రాంతానికి తీసుకొచ్చాడంటే, వీరు అక్కడ ఆరాధించగలిగిన ప్రదేశానికి ఈ యొక్క వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడున్న జ్ఞాపకం చేసుకుంటే, నీవు ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎవరి గురించి నువ్వు ఆసక్తితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నావో, ఆ వ్యక్తిని మార్చగలిగి నీ ఎదుటిగా, ఆ వ్యక్తిని ఏ విధమైన స్థితిలో ఉన్నాడో ఆ విధమైన స్థితి నుంచి, బంధకాల నుంచి, ఆ కోర్టు సమస్యలే కానీ, ఏదైనా రోగము చేతే కానీ, ఏదైనా ప్రణహిత చేతనే కానీ, ఏదైనా ఇక అపవాది క్రియల చేతనే ఉన్న వారి జీవితంలో దేవుడు వారిని విడిపించి మన ఎదుటికి తీసుకొచ్చి మంచి ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగిన వారిగా చేయటానికి మన దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే, ప్రార్థించగలిగిన వారిగా మార్చబడాలి, స్తుతించిన వారిగా మార్చబడాలి, ఆరాధించిన వారిగా మన జీవితాలలో ఆయనతో పాటలు పాడుతూ ఆయనను దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారిగా ఉంటే దేవుడు గొప్ప అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు. ఈయనలో మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క జీవితంలో 1 పాటలు పాడుతున్నాడు, 2 స్తుతిస్తున్నాడు, 3 ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. 3 ఇతనిలో ఏమున్నది అంటే ఒక నిరీక్షణ ఉన్నది.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:19 అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నిరీక్షణ కలిగిన వారిగా తన జీవితాన్ని నడిపించుకుంటున్నాడు. ఏం నిరీక్షణ తన జీవితంలో ఉన్నాడు అంటే, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో అపాయకరమైన పరిస్థితులు వచ్చినా దేవుని ఎదుట తన జీవితాన్ని ఏమంటున్నాడంటే, బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైతే లాభమే అంటున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా ఎదుట జీవించుచున్నాడు అని చెప్తున్నాడు. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతడు బహుమానం కొరకే ఎదురు చూస్తున్నాడు. దేవుని ఎదుట తన జీవితంలో ఇచ్చే బహుమానం కోసం ఎదురు చూస్తున్నాడు. ఇతని పరిస్థితి, ఇతని జీవితం జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందు దేవునికి వ్యతిరేకే. కానీ ఎప్పుడైతే ఏర్పరచబడ్డాడో, ఎప్పుడైతే తన జీవితంలో ఎన్నుకున్నాడో, అతని జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాలను జరిగిస్తూ ఉన్నాడు. ఏ విధమైన స్థితిలో అద్భుతాలను జరిగించగలుగుతున్నాడు అని మనం అనవచ్చు. ఎలా అంటే, ఇతని జీవితంలో నిరీక్షణతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. అంటే ఇంత మాట ధైర్యముగా చెప్పగలుగుతున్నాడు అంటే, అతడు దేవుని సన్నిధిలో ఎంతగా నడిచాడో, అతని యొక్క నిరీక్షణ ఏమిటో, అతని యొక్క విశ్వాసం ఏమిటో, అతని యొక్క జీవితంలో నడిచిన నడక ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను చూసి పోలి నడుచుకోండి అంటున్నాడు. ఆయన ఏం చేయబడ్డాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు ఏమంటున్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. ఏం కలిగి ఉన్నాడు? ఆయన దేవునితో సమానంగా ఉండకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకొని శిలువ మరణం పొందినంత విధేయతను చూపించిన వాడిగా కనబడుతున్నాడు. ఏమీ లేని వాడిగా, రిక్తునిగా చేయబడ్డాడంట మన కొరకు. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అదే పర్యాయము ప్రభువైన యేసుక్రీస్తు ఎలా నడిపించబడ్డాడో తన జీవితాన్ని కూడా నడిపించుకున్న వ్యక్తిగా కనబడతాడు. ఎన్నో పర్యాలు అపాయం చేత, ఎన్నో పర్యాలు తన జీవితంలో ఆపదలో పడ్డాడని చెబుతున్నాడు. చలికైనను తన జీవితంలో ఏ విధమైన స్థితిలో అన్ని ఆటంకాలు తన జీవితంలో ఆయనను దేవుని ప్రేమ నుంచి విడిపించుకోలేదు. దేవుని యొక్క ప్రేమను విడిచిపోలేదు ఆ వ్యక్తి. అంటాడు, అందుకే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపినవి ఏమిటి? కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైన, ఖడ్గమైనను ఏదైనా అట్టిది నా జీవితంలో ఆయన ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదు. ఎడబాపునా అంటున్నాడు. అంటే మనిషి జీవితంలో దేవుని ప్రేమ నుంచి ఏమి విడలి చేస్తున్నాయంటే, ఎవరైతే వస్త్రహీనత అయితే వస్త్రహీనతను బట్టి, వస్త్రంలో తమ జీవితాల్లో దాన్ని బట్టి దేవుడిని విడిచిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఎవరైతే కరువు ఖడ్గాల చేత వస్తున్న పరిస్థితిని బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టిన వారిగా కనబడతారు. ఎవరు కనబడతారు? నయోమి యొక్క జీవితంలో అబద్ధమైన స్థితి నుంచే కదా ఆ దేవుని యొక్క సమృద్ధి కలిగిన ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడో మోయాబి అనే ప్రాంతానికి వెళ్ళింది. అందుకు తన జీవితంలో పరిష్కారం ఏ పరిస్థితికి వచ్చింది? తమ జీవితాల్లో ఆమెకు కలిగిన పెనిమిటి చనిపోయాడు, ఆమెకు కలిగిన బిడ్డలు చనిపోయారు. ఇక్కడ అంటున్న మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రతి మాటకి దేవుడు ఏదో ఒక విధమైన చేతులను సమాధానం ఇస్తాడు. క్రీస్తు ప్రేమ నుంచి మనల్ని ఎడబాపినవి ఏమిటి? శ్రమ అయినా, బాధ అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఇవన్నీ మన జీవితాల్లో దేవుని ప్రేమ నుంచి ఎడబాపుతూ ఉన్నాయంట. దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరం చేస్తున్నాయంట. అందుకే ఆ ప్రేమలో మన జీవితాల్లో నిలిచి ఉంటే ఏ విధమైన స్థితిలో మన జీవితాలలో సంతృప్తి కలిగి ఉంటాం. అందుకే అంటాడు ఈయన, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆయనను దేవుని యొక్క సన్నిధిలో సంతృప్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. మనిషి జీవితం ఎలాంటిది అంటే, కోరిక తమ జీవితాలలో పొందుకునేది కొలది ఇంకా 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 కావాలి అనే ఆశ చేత నింపబడుతుంది, కానీ దానికి తృప్తి ఉండదు. అందుకే అంటాడు, సామెతల గ్రంథంలో అంటాడు, జలగకి ఇమ్ము ఇమ్ము అని కూతురులు ఉన్నారంట.
జలగకి ఇమ్ము ఇమ్ము అని కూతుర్లు గలరు అని చెబుతుంది. అయితే ఇక్కడ మన యొక్క జీవితాలలో దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క స్థితిని బట్టి ఏ పరిస్థితుల్లో మన దేవుని యొక్క ప్రేమను మనం ఎడబాపకూడదు. ఎందుకంటే ఇవి దూరం చేస్తాయంట. వస్త్రహీనత వస్తే దూరం చేస్తాయి, శ్రమ వస్తే దూరం చేస్తాయి, బాధ వస్తే వేదన దూరం చేస్తాయి, కరువు వస్తే దూరం చేస్తాయి. కానీ ఆ దూరం కాకుండా మనం దేవుని యొక్క ప్రేమలో నిలిచిన వారిగా ఉంటే దేవుడు అనేకమైన గొప్ప అద్భుత ఆశ్చర్యకాలు జరిగించగలిగిన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. అందుకే దేవుడు మన పట్ల చేసిన మేలులను బట్టి కృతజ్ఞులమై జీవిస్తూ, పాటలు పాడుతూ, స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనము నిరీక్షణ కలిగి ఆ ప్రార్థించే వారిగాను, నిరీక్షణతో నడిపించబడిన వారిగాను మనం నడిపించబడితే దేవుడు మన పట్ల రక్షణ కనపరచాలని ఆశపడుతున్నాడు. మన ద్వారా అనేక మందిని రక్షించడానికి, బంధకాల నుంచి విడిపించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నిన్నటి దినము చెప్పిన మాటలు బట్టి ఒక హిజ్కియా చేసిన తన జీవితంలో అవిధేయతను సరిచేసుకుని దేవుడి ఎదుట నిలబడిన దాన్ని బట్టి నిన్నును, నీ పట్టణమును, నీకున్న ఆ ప్రజలందరూ, అక్కడున్న ఆ ప్రాంత ప్రజలందరినీ నేను నిన్ను కాపాడేదను, నేను రక్షించదను అని చెబుతున్నాడు. అటు కృపను మనందరికీ నేను దయచేసి మనం ఉన్న ప్రాంతాలను మన ద్వారా ఆ బంధకాలలో ఉన్న ప్రతి బంధకాలను విడిపించి నడిపించి జీవితంలో ఆయన సన్నిధిలో నిలబెట్టుకును గాక. ఆమె ఈ మాటలు మీ నికుడులో దీవించి ఫలించును గాక. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడా మహోన్నతురానికి స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం సన్నిధిలో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు తండ్రి. నీ మాట మా జీవితాలలో అయా ఇలువైన మాటలు ఉన్న తండ్రి. మీ మాటలో శక్తి ఉన్నది, మీ మాటలో జీవం ఉన్నది అయ్యా. మీ మాట మన జీవితాల్లో బ్రతికిస్తుంది కనుక, మీ మాట మా జీవితాలలో వెలుగుగా ఉంది కనుక, మీ మాట మా జీవితాల్లో మన స్థితిని బట్టి నా తండ్రి అయ్యా మీరు అన్న తండ్రి మీ వాక్కు వెళ్ళడచుండగా వెలుగు కలుగుతుంది కనుక అటు కృపను మా జీవితాల్లో వెలుగుని వెలిగించినందుకు నేను స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో ఒక అపోస్తులైన పౌలు గారి గురించి తెలియజేశారు. పౌలు గారి యొక్క అనుభవంలో అయ్యా వారు పాటలు పాడుతుండగా, వారు నా తండ్రి స్తుతిస్తుండగా, వారు నా తండ్రి ప్రార్థిస్తుండగా అయ్యా వారి పట్ల మీరు గొప్ప అద్భుతాలను చేసి అనేక మంది బంధకాలను విడిపించారు నా తండ్రి. అటు కృపను మా జీవితాల్లో కూడా మా ద్వారా అనేకమైన బంధకాలు ఉన్న ఆ బంధకాలన్నిటిని విడిపించే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో సహాయం చేయమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.